ఒక యవనస్తుడు గమనిస్తున్నాడు, బటర్ఫ్లై సీతాకోక చిలుక రెక్కలతో బయటికి రాకముందు అది ఎందులో ఉంటుంది? గూట్లో ఉంటుంది. ఆ గూట్లో బయటికి రావడానికి చాలా ప్రయాసపడి మొదటిగా ఒక భాగం బయటకు వచ్చింది. ఇతను టైం అంతా గమనిస్తున్నాడు, ఎంతసేపులో వస్తుంది. అంత స్ట్రగుల్ తో అది బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి రెక్కలు ఎగరడం ప్రారంభించింది. దాని స్ట్రగుల్ అంతా తీరిపోయినట్టు ఎగురుతూ ఉంది. మరొక దాన్ని చూశాడు, అది కూడా గూట్లో రాబోతుంది. అది కూడా అంత స్ట్రగుల్ అవడం ఎందుకు, అంత బాధపడడం ఎందుకని త్వరగా వెళ్ళి చిన్న బ్లేడ్ తీసుకుని దానికి తగలకుండా పైన ఉన్నటువంటి పొరను నెమ్మదిగా చీల్చేస్తే అది బయటకు ఈజీగా వస్తుంది కదా అని ఆ పైన పొరను బ్లేడ్ తో కట్ చేసి నెమ్మదిగా అది బయటకు వచ్చేలా చేశాడు. ఈజీగా వచ్చేసి కంఫర్ట్ గా బయటకు వచ్చింది. ఎగరడానికి ప్రయత్నం చేయటం, ఎంత ప్రయత్నం చేసినా ఎగరట్లా. వాటి రెక్కల్లోనికి వాటి రక్త ప్రసరణ లేదో, మొత్తానికి ఆ బలం పొందినటువంటి రెక్కలతో ఎగరలేక కింద పడి అక్కడే కొద్ది సమయానికి చనిపోయాయి. ఎప్పుడైతే అది కష్టపడి శ్రమపడి వస్తుందో దాని రక్తము దాని బాడీ రెక్కలన్నింటిలో కూడా ప్రవహించి ఆ రెక్కలు బలాన్ని పుంజుకొని ఈజీగా ఎగరగలుగుతున్నాయి. అందుకే జీవితంలో కొన్ని స్ట్రగుల్స్, బాధలు మన మేలు కొరకే దేవుడు పెడతాడు. బాధలైనా, కష్టమైనా, శ్రమ అయినా, ఇబ్బందులైనా జయించడానికి ప్రయత్నం చేయి. అదొక నేచర్ లో ఇవన్నీ సహజంగా ఎదురవుతుంటాయి. నీ జ్ఞానం కొరకే దేవుడు పంపిస్తున్నాడు. ఆ స్ట్రగుల్ ద్వారా బయటకు వచ్చినటువంటి ఆ పురుగు ఎగరగలిగింది. కొన్నిసార్లు కష్టాలు మన మేలు కోసమే, ఇబ్బందులు మన మేలు కోసమే, అది కావాలని మనం తెచ్చుకునే కాకుండా అనుకోకుండా వచ్చి పడ్డాయా? దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కోసమే జరుగుతున్నాయి. సమస్యల ద్వారా, శోధనల ద్వారా, ఇబ్బందుల ద్వారా వెళ్తున్నావు, నువ్వు ఎగిరే రోజు రాబోతుంది. నువ్వు దేవుని కొరకు ప్రకాశించే రోజు రాబోతుంది.